మనం ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా ఉంటాం. అయినా సార్ ఇప్పుడు మీకు కూడా ఇంటిమేషన్ లేకుండా వెళ్ళిపోతుంది చలనచిత్ర పరిశ్రమలో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ అంటే దాని అర్థం ఏంటి? మిమ్మల్ని ఎందుకు పిల్లలేదు? మీరు ఒకటే తెలుసుకోవాలండి, ఈ చలనచిత్ర పరిశ్రమలో ఏ అన్యాయం జరిగినా, డ్రగ్స్ మీద జరిగినా మనమే సుప్రీంకోర్టుకి వెళ్ళాం. అవును, వీళ్ళు డ్రగ్స్ వాడుతున్నారు, దీనిపై సిబిఐ జరిపించాలని సిబిఐ పోయాము. అదే విధంగా బిగ్ బాస్ మీద మీకు తెలుసు కదా. అవును, మరి ఇప్పుడు ఈ బన్నీ దాని మీద కూడా మీరు సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరచ్చు కదా. సిబిఐ ఎంక్వైరీ కోరి నేనేమంటానంటే సిబిఐ ఎంక్వైరీ కోరి దీంట్లో ప్రభుత్వం కూడా లాలూచి ఉంది, దీంట్లో ఖచ్చితంగా ఏదో ఒక క్విట్ ప్రోకో అనేది జరగబోతోంది, అందుకోసమే రేపు అపాయింట్మెంట్ కూడా ఇస్తున్నారని చెప్పేసి మీరు కూడా దీన్ని సిబిఐ ఎంక్వైరీ కోరండి. మనం ఫస్ట్ మొన్న మనం వేసిన ఆంధ్రప్రదేశ్ లో వేసిన కోర్టులో వేసిన దాంట్లో మనం తెలియజేసింది ఏంటంటే ఇది 800 900 ఎందుకు రేట్లు పెంచుతున్నారంటే కిట్ ప్రోకో ఉందని అన్నాం మనం. అదే నేను అదే అంటే ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు నా చిన్న సజెషన్ ఏంటంటే మీకు దీంట్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న అధికారులకి, అలానే మినిస్టర్లకి, వీళ్ళందరికీ కూడా క్విట్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి దీన్ని సిబిఐ ఎంక్వైరీ కోరండి అని చెప్పేసి అడిగితే బాగుంటది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయిన దానికి డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ చెప్తున్నారు, ఏదో ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారు, ఆ వీడియోల్లో కూడా సరిగా లేదని చెప్తున్నారు. వీడియో రిలీజ్ లో కానీ ఇతరత్ర అన్ని కూడా తెలియాలంటే ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఏంది? నిన్న డబ్బులు ఇచ్చేదానికి పోగానే అబ్బాయి స్పందిస్తున్నాడు అని చెప్పి చెప్తున్నారు కదా. మొన్నటి వరకు లేదు కదా, మొన్నటి వరకే పోలేదు కదా. డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ రోజు అబ్బాయి గుర్తుపడుతున్నాడు, చూస్తున్నాడు అని చెప్తున్నారు కదా. అసలు ఏం జరుగుతుంది ఒరిజినల్ గా? నేను అదే అంటున్నా సార్, ఒక సిబిఐ ఎంక్వైరీ కోరి మీరు నిజంగా ఇది పక్షపాతంగా జరుగుతోంది, ఇది ఫెయిర్ గా జరగట్లేదు, ఇన్వెస్టిగేషన్ కూడా క్రైమ్ కట్టడం మంచిదే, దీంట్లో ఏదో ప్రభుత్వానికి లాలూచి కూడా ఉంది, ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి కోరితే బాగుంటది కదా మీరు అంటున్నా. మనం కోరదాలేదా, నువ్వే లాయర్ ఉండు కానీ నువ్వు రెడీ చేయి, పిటిషన్ మనం వేద్దాము, దానికేం ప్రాబ్లం లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరికి ఏ తప్పు జరిపి అనిపించినా కూడా అడిగే హక్కు అయితే ఉంటుంది. అంటే ఏం లేదు సార్, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే కొంతమంది వెళ్తున్నారు, మీరు వెళ్ళట్లేదు అంటే అర్థం అక్కడ ఏదో లాజూసి జరుగుతున్నట్టే కదా. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళలేదని దానికి మనకుండేది మనకుంటుంది. మనం కాంగ్రెస్ లో సీనియర్ లీడర్స్, ఎందుకంటే కాంగ్రెస్ ఇందిరాగాంధీ దగ్గర నుంచి కాంగ్రెస్ లో ఉన్నాం మేము. ఎన్ఎస్ఐ అయితేమి యూత్ కాంగ్రెస్ అయితేమి అన్నిట్లో, ఇంక్లూడింగ్ తమిళనాడు అయితే నేషనల్ యూత్ కాంగ్రెస్ లో కూడా పనిచేసిన వాళ్ళు, కాంగ్రెస్ లో ఎక్కువ స్థానం సుదీర్ఘ కాలం ఇప్పుడు పనిచేసిన వాళ్ళు అనమాట. రాహుల్ గాంధీ అయితే, అదేవిధంగా సోనియా గాంధీ అయితే డైరెక్ట్ గా సంబంధాలు ఉన్న వాళ్ళు. మేము కావాలంటే మేము ఇక్కడ ఏమైనా జరిగితే మేము పోయి చెప్పగలుగుతాం, నేరుగా నేను పోయి చెప్పగలుగుతాను. టికెట్లు రేట్లు మీద కానీ రేపు జరగబోయేదానికి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఏ రేట్లు పెంచడం నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలము అనేదాన్ని రేపు ఎవరి కోసం కలుస్తున్నారు, దేనికోసం కలుస్తున్నారు? అక్కడ కేతిరెడ్డి గారి మాటలోనే క్లియర్ గా అర్థమైపోతుందండి. ఏంటంటే కేతిరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆయన పిలుపు వచ్చిందంటే రాలేదు అని అన్నారు. అంటే కొంతమంది కోసమేనా ప్రభుత్వాలు ఉన్నాయి, కొంతమంది మాత్రమే పోయి కలుస్తారా, కొంతమందికి మాత్రమే ప్రభుత్వాలలో ఉన్న అధికారులు అపాయింట్మెంట్ ఇస్తారా, అంటే మిగతా వాళ్ళు ప్రొడ్యూసర్లు కారా? ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం వెళ్లి కలుస్తోంది అనే అంశము అంటే ప్రతి ప్రొడ్యూసర్ కూడా అవైలబిలిటీ అనేది ఇంపార్టెంట్. ఆ రోజు ఎవరెవరు అవైలబుల్ ఉంటారో వాళ్ళందరికీ ఇన్విటేషన్ వెళ్ళి ఉండాలి. ఇన్విటేషన్స్ వెళ్లకుండా కొంతమందే వెళ్తున్నారు అంటే దాని వెనకాల ఏదో కాన్స్పిరసీ ఉంటది అనేది కేతిరెడ్డి గారు చెప్పకనే చెప్పేశారు. అది మీరు నేను అనుకునేది కాదు. ఈ రోజు వెళ్ళిన వాళ్ళంతా పెద్ద మొగోళ్ళు అనుకుంటే అదంతా వేస్ట్. ఊరికంతా ఏంటంటే ఎట్ట ఉంటదని చెప్పమంటారా? అది ఊరికనే మనం ఏదో ప్రదర్శన చేస్తాం కదా, వాకింగ్ లాగా, అట్లా ఏదో క్యాంప్ ఏదో ఇది దీనిపైన ట్రాంప్ వాక్ అంటారే, అది చేయాల్సిందే. వాళ్ళు అక్కడ పోయి సెకండ్లు ఇచ్చుకొని చేతులు విసుక్కొని రావాల్సిందే. గాని చేసేవాళ్ళు, నిర్ణయం తీసుకునే వాళ్ళు వేరే విధంగా ఉంటుంది అనమాట. మేం పోవాల్సినంత అవసరం లేదు. మేము కావాలంటే రేవంత్ రెడ్డి గారిని కలవగలుగుతాము. మాది డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్. వాళ్ళతో పోయినప్పుడు మేము నిర్భయంగా మాట్లాడలేం కదా. మేము నిర్భయంగా చిత్ర పరిశ్రమ గురుల్లో ఉన్న సమస్యల మీద మాట్లాడలేము. వాళ్ళు మాట్లాడేది వాళ్ళు కమర్షియల్ గా మాట్లాడతారు. వాళ్ళకి ఎంతసేపు లాభాపేక్ష, డబ్బు సంపాదించే విధానమే వాళ్ళకి ప్రధానంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ దిశగా మాట్లాడుకుంటారు. అవును సార్, మీరు ఇప్పుడు ఒకటి సినిమా ఇండస్ట్రీ అనేది ప్రాఫిటబుల్ బిజినెస్ కాదు, కానీ ఎందుకు ప్రాఫిటబుల్ బిజినెస్ చేశారు? మరి ప్రాఫిటబుల్ బిజినెస్ చేసేసారు, ఆల్రెడీ చేసేసారు. నేను అదే అంటున్నాను, రాజ్యాంగం ప్రకారంగా తీసుకుంటే అసలు చిత్ర పరిశ్రమ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఏదైనా కూడా ఇప్పుడు మన సినిమాకి సంబంధించింది ఒక ఆర్ట్.
ఆర్ట్ అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ప్రాఫిటబుల్ బిజినెస్. ఇది నాన్ ప్రాఫిటబుల్. సొసైటీలో బాగుపడడం కోసం, సొసైటీకి ఒక మెసేజ్ పంపించడం కోసం ఉన్న ఒక యూనిట్ అది. దాన్ని ఎందుకు ప్రాఫిటబిలిటీలోకి తీసుకొచ్చారు? అవును.